హాయ్ వెల్కమ్ టు వైకే టీవీ. దిస్ ఈజ్ యువర్ కళ్యాణ్ కృష్ణ. దేశంలో ఆర్థిక సంస్కరణలు వచ్చిన తర్వాత విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల రాక వెల్లువెత్తింది. విదేశీ పెట్టుబడులు అంటే ఎఫ్డిఐల రాకతో దేశ ముఖచిత్రమే మారిపోయింది. దేశ ఆర్థిక రంగం బలోపేతం అవ్వడానికి ఎఫ్డిఐలు కీలకంగా మారాయి. అలాగే ఇప్పుడు సమస్యల వలయంలో ఉన్న నవ్యాంధ్రకు కూడా విదేశీ పెట్టుబడులు ఎంతో కీలకం. గూగుల్ డేటా సెంటర్ వంటివి తరలి రావడానికి కారణం ఎఫ్డిఐలకు ఎరతివార్చి పరచడమే. అలాంటి విదేశీ కంపెనీలు వస్తేనే యువతకు ఉద్యోగాలు వస్తాయి, కుటుంబాలు బాగుపడతాయి. ఆంధ్రప్రదేశ్ ప్రస్తుతం ఉన్న ఆర్థిక కష్టాల నుంచి గట్టెక్కడానికి విదేశీ పెట్టుబడులు చాలా ముఖ్యం. అందులోనూ ఎన్ఆర్ఐలు పెట్టే పెట్టుబడులకు ఎంతో ప్రాధాన్యత ఉంది. మాతృభూమిపై మమకారంతో ఎన్ఆర్ఐలు పెట్టుబడులు పెట్టాలంటే ఎఫ్డిఐ పాలసీనే కీలకం. మన ఎన్ఆర్ఐలు చేసే ఇన్వెస్ట్మెంట్ వల్ల ఏపీకి ఎలాంటి ప్రయోజనాలు ఉన్నాయో వివరించడానికి ఏపీ ఎన్ఆర్టీ అధ్యక్షులు కానూరు శేషబాబు మనతో ఉన్నారు. సార్, వెల్కమ్ టు యూ సార్. సార్ నమస్తే, హోప్ యు ఆర్ డూయింగ్ వెల్. సార్ మ్యూట్లో ఉన్నట్టున్నారు. సార్ ఒక్కసారి మాట్లాడండి. కేంద్ర ప్రభుత్వం ఎఫ్డిఐ పాలసీని లిబరలైజ్ చేసింది. దీనివల్ల ఎన్నో బెనిఫిట్స్ భారతదేశానికి కలిగేటువంటి అవకాశం ఉంది. ఎన్ఆర్ఐలు, అదేవిధంగా ఏపీ ఎన్ఆర్టీలు, విదేశాల్లో ఉన్నటువంటి తెలుగువారు, అదేవిధంగా ఇతర అక్కడ సెటిల్ అయినటువంటి భారతీయులు కూడా ఇన్వెస్ట్మెంట్లు పెంచేటువంటి అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది. ఇవి చాలా కీలకంగా మారనున్నాయి ఎఫ్డిఐలు. సో ఎఫ్డిఐ పాలసీ కొత్తగా అమెండ్ చేసిన తర్వాత ఏదైతే పాలసీస్ని చేంజ్ చేసుకుంటూ వస్తున్నారు, ఎప్పటికప్పుడు ఎన్హాన్స్ చేస్తూ దాంట్లో ఉన్నటువంటి అవసరాలను బట్టి మార్చుకుంటూ వస్తున్నట్టు పరిస్థితి. తాజాగా ఎఫ్డిఐ పాలసీని కేంద్ర ప్రభుత్వం అప్డేట్ చేసిన నేపథ్యంలో ఎలా ఉండబోతుంది, భారతదేశంలో ఎఫ్డిఐలు రాక ఎలా ఉండబోతుంది, విదేశీ పెట్టుబడులు ఎలా ఉంటాయి, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్కి ఏ విధంగా ఎఫ్డిఐ కొత్త పాలసీ ఉపయోగపడుతుంది అనేది మనం కానూరు శేషబాబు గారితో మాట్లాడి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే అండి. నమస్తే సార్. నమస్తే సార్. ఎస్ సార్ ఆడిబుల్. సార్ చెప్పండి, కేంద్ర ప్రభుత్వం ఎఫ్డిఐ పాలసీని లిబరలైజ్ చేసింది. దీనివల్ల విదేశీ పెట్టుబడులు పెరిగే అవకాశం భారతదేశంలో ఎంతవరకు ఉంటుంది? అవునండి, ఎఫ్డిఐ అనేది చాలా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ మనకి ఇన్వెస్ట్మెంట్స్ కోసం. ఎందుకంటే ప్రతి విదేశీ పెట్టుబడిదారులు కూడా చూసేది ఏంటంటే మేము ఈ కంట్రీలో ఇన్వెస్ట్మెంట్ చేస్తే తర్వాత మళ్ళీ వెనక్కి ఈ ఇన్వెస్ట్మెంట్ని తీసుకువెళ్ళడం ఎలా అనేది ఆలోచిస్తారు. సో ఆ విధంగా కంట్రీకి పాలసీ ఎలా ఉంది, మనం ఇన్వెస్ట్మెంట్ చేసిన తర్వాత ప్రాఫిట్స్ కూడా మనం రిపాట్రియేట్ చేయవచ్చా, లేకపోతే ఓన్లీ క్యాపిటల్ వరకే రిపాట్రియేషన్, ఇట్లా చాలా ఆస్పెక్ట్స్ ఉన్నాయి. సో అంతేకాకుండా ఇండస్ట్రీ వైజ్ కొన్ని రెస్ట్రిక్షన్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మన ఎఫ్డిఐ పాలసీలో కొన్ని సెక్టర్స్కి 100% ఎఫ్డిఐ రౌట్ ఉంది, కొన్నిటికేమో ఓన్లీ 40 to 50% లేకపోతే ఈవెన్ 26% ఉన్నాయి, కూడా కొన్ని ఉన్నాయి. అంతేకాకుండా 2 రౌట్లు ఉన్నాయండి. ఎట్లా అంటే ఒకటి ఆటోమేటిక్ రౌట్ ఒకటి ఉంది, తర్వాత గవర్నమెంట్ రౌట్ ఒకటి ఉంది. అంటే ఆటోమేటిక్ రౌట్ అంటే కొన్ని సెక్టర్స్కి ఆటోమేటిక్గా ఆ ఎఫ్డిఐ అనేది అలౌ చేస్తారనమాట. అంటే దానికి గవర్నమెంట్ పర్మిషన్ తీసుకోవాల్సిన అవసరం లేదు. అయితే కొన్ని రంగాల్లో మాత్రం లైక్ బ్యాంకింగ్ కానీ, లేకపోతే డిఫెన్స్ సెక్టర్స్ కానీ, లేదా బ్రాడ్కాస్టింగ్, ఎఫ్ఎం బ్రాడ్కాస్టింగ్ ఇటువంటి, అవును, వాటికి కొన్ని రెస్ట్రిక్షన్స్ ఉన్నాయి. ఇప్పుడు రీసెంట్గా వచ్చిన పాలసీ చేంజ్ ఏం చేస్తారంటే ఇన్సూరెన్స్ ఇండస్ట్రీకి ఇదివరకు రెస్ట్రిక్షన్స్ ఉంటాయి. ఇప్పుడు ఆ రెస్ట్రిక్షన్ తీసేసి ఇన్సూరెన్స్ ఇండస్ట్రీ కూడా ఇప్పుడు 100% ఎఫ్డిఐ అలౌ చేశారు. సో దిస్ ఇస్ ఎ మేజర్ చేంజ్. రీసెంట్ పాలసీ రిఫార్మ్లో వచ్చిన చేంజ్ అదనమాట అండి. ఓకే సార్, ఒక ఎన్ఆర్ఐగా చెప్పండి, గతంలో ఎన్ఆర్ఐలు కానీ విదేశీ పెట్టుబడిదారులు ఎవరైతే ఇన్వెస్టర్స్ ఉన్నారో వాళ్ళు భారతదేశంలో పెట్టుబడి పెట్టడానికి ఎదుర్కొన్న సమస్యలు ఏంటి? మెయిన్గా సమస్య ఏంటంటే ఇక్కడ సరైన ఇన్వెస్ట్మెంట్ వెహికల్స్ లేకపోవటం. అంటే ప్రతి ఒక్క ఓవర్సీస్ ఇన్వెస్టర్ లైక్ ఎన్ఆర్ఐ ఇన్వెస్టర్ కూడా వాళ్ళ దగ్గర ఉన్న ఫండ్స్ లిమిటెడ్ ఫండ్స్. ఇప్పుడు వీళ్ళు ఒక మల్టీనేషనల్ కార్పొరేషన్స్ కాదు, వాళ్ళ దగ్గర ఉన్న డిస్పోజబుల్ ఇన్కమ్ ఏదైతే ఉందో ఒక 100,000 200,000 అంటే 1 crore 2 crores 3 crores అంతకు మించి వాళ్ళు పెట్టే స్తోమత లేని వాళ్ళు ఉంటారు. సో అటువంటి చిన్న మొత్తాన్ని ఇక్కడ ఇన్వెస్ట్ చేయాలంటే చేసి మళ్ళీ దాన్ని మేనేజ్ చేయడానికి వాళ్ళు వచ్చి ఇక్కడ కూర్చునే పరిస్థితి లేదు. ఎందుకంటే అక్కడ వాళ్ళ
ఆ ఇన్కమ్ కానీ ఇంకోటి కానీ వాళ్ళు చూసుకుంటూ ఉండాలి. అక్కడ వాళ్ళ ప్రొఫెషన్ని మెయింటైన్ చేసుకుంటా ఇక్కడ మన భారతదేశంలో కొంత ఇన్వెస్ట్మెంట్ చేసి ఈ విధంగా మన రాష్ట్రానికి దేశానికి కూడా కొంత సహాయం చేయాలనే ఉద్దేశం ఉన్నా కానీ ఇప్పుడు ఈ ఈ ఇన్వెస్ట్మెంట్ వెహికల్స్ లేకపోవడం వలన కొంత రెస్ట్రిక్షన్స్ ఉన్నాయి. ఓకే. దానివల్ల ఎక్కువ మంది పెట్టుబడి పెట్టలేకపోతున్నారు. కాబట్టి దిస్ ఈజ్ వన్ ఆఫ్ ది ఫండమెంటల్ ప్రాబ్లమ్స్ విచ్ వీఆర్ ఫేసింగ్ అనమాట అండి. ఎందుకంటే గవర్నమెంట్ సైడ్ నుంచి అటువంటి ఇన్వెస్ట్మెంట్ ఫండ్స్ కానీ ఓవర్సీస్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్స్ ఫర్ ఎన్ఆర్ఐస్ అటువంటి ఫండ్స్ ఏమీ లేవు. ఓకే. ఆ తర్వాత సెక్యూరిటీ అండ్ సేఫ్టీ, ఇప్పుడు ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్ చేస్తే అది సెక్యూరిటీ ఉంటుందా లేదా, ఆ ఫండ్స్ ఉంటాయా లేకపోతే మళ్ళీ ఉన్న పెట్టుబడి మొత్తం నష్టపోతాం అనేది కొన్ని భయాలు ఉంటాయి. ఓకే. అవన్నీ లేకుండా ఒకవేళ గవర్నమెంటే కనుక ఏదైనా క్రియేట్ చేయగలిగితే కనుక అటువంటి ఓవర్సీస్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్ని చాలా బాగా ముందుకు తీసుకెళ్ళవచ్చు. మన ఇన్వెస్ట్మెంట్స్ని ఇంకా ఎక్కువ తెచ్చుకోవచ్చు. కనీసం మన ఆంధ్రప్రదేశ్ లాంటి గ్రోయింగ్ స్టేట్, కొత్త స్టేట్కి కావాల్సినటువంటి నిధులు కూడా సమకూర్చుకోవడానికి ఎఫ్డిఐ అనేది ఒక ఎక్సలెంట్ రౌట్ అండి. ఎందుకంటే ఇది ఎఫ్డిఐ పాలసీ ఇట్ గివ్స్ మార్కెట్ యాక్సెస్, అట్లాగే స్కిల్డ్ వర్క్ ఫోర్స్ని ఇస్తుంది, ఇక్కడ మనకి అవైలబిలిటీ, తర్వాత కాస్ట్ అడ్వాంటేజ్ బోర్డు ఉంటుంది ఇప్పుడు ఓవర్సీస్ ఇన్వెస్టర్స్కి. అదేవిధంగా బోర్డు అండ్ ఇన్సెంటివ్స్ అండ్ సపోర్ట్ ఉంది లోకల్గా. తర్వాత ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బోర్డు అంతా ఇప్పుడు అవైలబిలిటీ చేస్తుంది. లైక్ ఏపీఐసిలో ల్యాండ్ అవైలబిలిటీ కానీ ఇట్లా ఇన్ఫ్రాస్ట్రక్చర్ అవైలబిలిటీ కూడా బోర్డు అంతా ఇంప్రూవ్ అవుతుంది ఇప్పుడు. తర్వాత మంచి జియోగ్రాఫికల్ లొకేషన్స్, ఫర్ ఎగ్జాంపుల్ మన కోస్టల్ ఏరియా బోర్డు అంత ఉంది. అక్కడ మన షింప్ ఎక్స్పోర్ట్స్ వీఆర్ ది #1 ఎక్స్పోర్ట్స్. అది కాకుండా నిన్న వచ్చిన రిపోర్ట్ ప్రకారం వీఆర్ ది #1 fruit growing state and we are producing so much fruit and we are #1 in position and second goes to Maharashtra. అందుకని సో దీన్ని ఆధారం చేసుకుని ఇక ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్ కానీ అవి పెట్టడానికి బోర్డంత ఆపర్చునిటీస్ ఉన్నాయి. ఇప్పుడున్న ఈ పాలసీ రిఫార్మ్స్ ప్రకారం ఇన్సెంటివ్స్ కూడా మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి మేక్ ఇన్ ఇండియా పాలసీలోను, తర్వాత స్టార్టప్ ఇండియా ఫౌండేషన్ కింద, తర్వాత డిజిటల్ ఇండియా ఇనిషియేటివ్ ద్వారా కూడా బోర్డుని ఇన్సెంటివ్స్ వస్తున్నాయి. కాబట్టి ఇవన్నీ యూజ్ చేసుకుని మనం ఎఫ్డిఐ తీసుకునే అవకాశాలు ఉన్నాయి. మీ ప్రశ్నకి సమాధానం ఏంటంటే ఇవన్నీ ఉన్నా కానీ ఇక్కడ ఉన్నటువంటి లోకల్ బాడీస్ లైక్ ఏ సింగిల్ విండో స్కీమ్ అండ్ ఆల్సో అవైలబుల్ ఫండ్స్ యొక్క లిమిటెడ్గా ఉన్నాయి. కాబట్టి ఎక్కువ మంది ఇన్వెస్ట్మెంట్ చేయడానికి ఆసక్తి కలిగించట్లేదండి, కలగటం లేదు, వాళ్ళకి ఆపర్చునిటీస్ కలగటం లేదు. అది మెయిన్గా. రైట్ సార్. అంటే మనకి పెట్టుబడులు అనగానే లక్షల కోట్ల రూపాయలు మాత్రమే పెట్టుబడులు, అంటే కార్పొరేట్ పెట్టుబడులే పెట్టుబడులు అనేటువంటి భావన ఆల్మోస్ట్ ఆల్ దేశంలో ప్రతి ఒక్కరికి ఉంది. సాధారణ వ్యక్తి నుంచి అధికారుల వరకు అదేటువంటి భావన ఉంది. మీరు చెప్పిన ప్రకారంగా చిన్న ఇన్వెస్టర్లు ఎక్కువ మంది వచ్చేటువంటి ఛాన్స్ని ఎలా ఉపయోగించుకోవచ్చు? ఒక రకంగా ఏపీ ఇప్పుడు మీరు అన్నట్టుగా గ్రోయింగ్ స్టేట్ ఏపీలో అలాంటి వారిని ఎలా ఇన్వైట్ చేయడానికి ఛాన్సెస్ ఉన్నాయి? ఏమైనా సలహా ఇస్తారా ప్రభుత్వానికి? తప్పకుండా అండి. ఇప్పుడు మేము ఏపీ ఎన్ఆర్టీ సొసైటీ కింద మేము దేశ విదేశాల్లో తిరుగుతున్నప్పుడల్లా మన తెలుగు వాళ్ళు, అక్కడ స్థిరపడిన తెలుగు వాళ్ళు, అమెరికాలో కానీ యూరోప్లో కానీ స్థిరపడిన తెలుగు వాళ్ళు అందరూ అడిగింది ఏంటంటే, ఏమండి మన స్టేట్కి ఇప్పుడు ఫండ్స్ చాలా అవసరం, ఇన్వెస్ట్మెంట్స్ అవసరం. ఇప్పుడు అక్కడున్న రోడ్స్, తర్వాత ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేయడానికి కానీ, లేకపోతే ఆ క్యాపిటల్ బిల్డింగ్ కానీ. సో మా దగ్గర కొంత డిస్పోజబుల్ ఇన్కమ్ ఉంది, ఒక 50,000, 100,000, 200,000 ఇన్కమ్ ఉంది. మేము దాన్ని మీకు మన స్టేట్కి ఇచ్చి తర్వాత కొంతకాలం తర్వాత, 1 సంవత్సరం, 2 సంవత్సరాలు, లేదా 5 సంవత్సరాల తర్వాత మా అమౌంట్ మాకు ఇచ్చేస్తే కనుక సరిపోతుంది. అట్లా ఏమన్నా మేము సహాయం చేయవచ్చు స్టేట్ కంటే. అన్ఫార్చునేట్లీ మన ఈ సెంట్రల్ గవర్నమెంట్ పాలసీస్ వలన కానీ వీటి వలన కానీ అటువంటి ఒక సెంట్రల్ ఆర్బీఐ యొక్క పర్మిషన్ లేకుండా, వాళ్ళ యొక్క అప్రూవల్స్ లేకుండా ఒక ఫండ్ ఓపెన్ చేయడానికి అట్లా వీలు లేదు. అది కాక గవర్నమెంట్ సైడ్ నుంచి చాలా రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి. లైక్ బారోయింగ్స్, హౌ మచ్ యూ కెన్ బారో. సో ఓన్లీ అబౌట్ 8 to 9% ఆఫ్ ది జీడిపి కెన్ బి బారోడ్ ఫ్రమ్ ది స్టేట్. స్టేట్ యొక్క రెవెన్యూలోంచి ఒక రెస్ట్రిక్టెడ్ పర్సంటేజ్ మాత్రమే బారో చేయొచ్చు. సో ఓవర్సీస్ ఇటువంటి మనలాంటి ఎన్ఆర్ఐస్ నుంచి బారో చేయాలంటే దానికి చాలా రెస్ట్రిక్షన్స్ ఉండి కొంతవరకు చేయలేకపోతున్నాం. కానీ ఇప్పుడు రీసెంట్గా వచ్చిన పాలసీస్, ఇందాక నేను చెప్పినట్లుగా ఈ ఆల్టర్నేటివ్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్ పాలసీ కింద గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కనుక ఒక ఫండ్ను కనుక అప్రోచ్ చేయగలిగితే చాలా ఇన్వెస్ట్మెంట్ ఇటువంటి మనలాంటి ఎన్ఆర్ఐస్ ద్వారా తెలుసుకునే అవకాశం ఉంటుందండి. రైట్ సార్.
రైట్ సార్, అంటే దానికి సంబంధించి ఏమన్నా ఏపీఎన్ఆర్టీ ప్రెసిడెంట్గా, అధ్యక్షులుగా, అంటే చైర్మన్గా మీరు ఏమన్నా దానికి సంబంధించి ఏమన్నా ప్రయత్నాలు ఏమన్నా స్టార్ట్ చేశారా? లైక్ ఆర్బీఐ పర్మిషన్స్ కానీ, అంటే ఫండ్స్ తెచ్చుకోవడానికి ఉండే అవకాశం, అంటే ప్రత్యేకంగా ఆంధ్రప్రదేశ్ వచ్చేసరికి ఒక ప్రత్యేక రాష్ట్రం, ఒక రాజధాని లేని రాష్ట్రంగా గత 10 ఏళ్ళుగా మనం ఇబ్బంది పడుతున్నటువంటి సిచ్యువేషన్. సో సెంట్రల్ గవర్నమెంట్ సపోర్ట్ కూడా కనపడుతున్న నేపథ్యంలో నేను ఈ ప్రశ్న అడుగుతున్నాను. అవునండి. ఇప్పుడు నేను యాజ్ అ డైరెక్టర్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్ కింద ఉన్నాను ఇప్పుడు ఏపీఎన్ఆర్టీ సొసైటీకి. మేము 2016 నుంచి మేము ఆ ప్రయత్నాల్లో చేస్తూనే ఉన్నాము. సో ఆ విధంగా మేము చేసిన ఒక ప్రయత్నం ఏంటంటే, మన ఏపీఎన్ఆర్టీ ఐకాన్ అని ఒక 33 స్టోరీడ్ బిల్డింగ్, ఇది కమర్షియల్ కాంప్లెక్స్ ఒకటి మన క్యాపిటల్లో ఫస్ట్ వచ్చే ఐకానిక్ బిల్డింగ్ కడుతున్నాము. ఆల్రెడీ ఇప్పుడు ఫౌండేషన్ స్టేజ్లో ఉంది అది. ఓకే. ఆ సూపర్ స్ట్రక్చర్ కూడా తొందరలోనే బిగిన్ అవుతుంది. సో దీనికి మేము తెచ్చిన ఇన్వెస్ట్మెంట్ దగ్గర దగ్గర ఒక 650 crores, అంటే 650 కోట్ల రూపాయల ఇన్వెస్ట్మెంట్ మేము బయట నుంచి తేగలిగాం. సార్, సో ఇటువంటి పర్పస్ అంటే ఇది ఫుల్ ఎఫ్డిఐ కింద మాత్రం లేదు ఇది, ఎందుకంటే ఇక్కడ లోకల్గా ఇన్వెస్ట్మెంట్ కింద ఉంది, కానీ ఇది ఎఫ్డిఐ రౌట్లో తీసుకువెళ్ళలేదు. ఓకే. కానీ ఇప్పుడు ఆ విధంగా తీసుకెళ్లే ఛాన్స్ ఇప్పుడు చాలా ఉంది. సో ఎనీ రియల్ ఎస్టేట్లో కూడా బోర్డు అంత ఆపర్చునిటీస్ ఉన్నాయి. ఈ బిల్డింగ్ కన్స్ట్రక్షన్, కమర్షియల్ కాంప్లెక్సెస్, అదేవిధంగా హౌసింగ్ డెవలప్మెంట్ కానీ, తర్వాత ఇండస్ట్రియల్ ఎస్టేట్స్ డెవలప్మెంట్ కానీ, ఈ విధంగా ఇనిషియల్గా, ఎందుకంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ మనకి ఇంకా అవసరం చాలా ఉంది కాబట్టి నేను ఈ ప్రాజెక్ట్స్ మెన్షన్ చేస్తున్నాను. అది కాకుండా ఈ ఎక్స్పోర్ట్ ఓరియంటెడ్ ఇండస్ట్రీస్ కూడా పెట్టడానికి బోర్డంత ఆపర్చునిటీ ఉంది. లైక్ రీసెంట్గా మేము చూసిన కొన్ని లైక్ రెజిన్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్స్, సమ్ కెమికల్ ఇండస్ట్రీ, అట్లాగే మన అగ్రికల్చర్ బేస్డ్ ప్రొడక్ట్స్ నుంచి ఒక బై ప్రొడక్ట్స్ చేసే ఇండస్ట్రీస్, ఇవన్నీ చూస్తున్నాం. ఆ ఎఫ్డిఐ రౌట్లో రావడానికి అంతా ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి ఒకసారి మన రీసెంట్గా ఏపీ మన అమరావతి ది సిఆర్డిఏ కమిషన్ గారిని కలిసినప్పుడు వారు కూడా ఒక ఎక్స్ప్రెస్ చేసిన ఇదేంటంటే, మన అమరావతి డెవలప్మెంట్కి చాలా ఫండ్ అవసరం అవుతుందండి, ఆ విధంగా ఏదైనా లోన్స్ ఏదైనా తీసుకురావడానికి బయట నుంచి అవకాశం ఉందా మీ ఏపీఎన్ఆర్టీ సొసైటీ ద్వారా అని కూడా అడిగారు అప్పుడు కమిషనర్ గారు. అప్పుడు మేము చెప్పింది ఏంటంటే, దానికి పాసిబిలిటీ ఉందండి, అంటే ఫండ్ ఈజ్ అవైలబుల్ ఆన్ ది అదర్ సైడ్. అంటే ఇన్వెస్టర్ ఉన్నారు కానీ ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయడానికి తగ్గ ఒక మెకానిజం లేదు. ఆ మెకానిజం కనుక ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ క్రియేట్ చేస్తే కనుక చాలా ఇన్వెస్ట్మెంట్ తేవచ్చు అని చెప్పి చెప్పడం జరిగింది. సో దీని మీద మన ప్రభుత్వం కొద్దిగా ఫోకస్ చేస్తే మంచిదని చెప్పి నాకు అనిపిస్తుందండి. రైట్ సార్, గుడ్ ఐడియా సార్. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని ఆశిద్దాం. సార్, ఇప్పుడు ఏదైతే మార్కెట్ యాక్సెస్ ఎలా ఉండబోతుంది, కొత్త ఎఫ్డిఐ పాలసీ వచ్చిన తర్వాత మార్కెట్ యాక్సెస్ ఎలా ఉండబోతుంది, ప్రీవియస్కి కరెంట్కి వేరియేషన్స్ ఎలా ఉండొచ్చు? ఇప్పుడు రీసెంట్గా వచ్చినటువంటి చేంజ్లో వచ్చిన మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ అంటే నోటబుల్ చేంజ్ ఏంటంటే, ఇన్సూరెన్స్ సెక్టర్లో 100% ఎఫ్డిఐ అలౌ చేయటం. సో దీనివలన ఇన్సూరెన్స్ అనేది చాలా సేఫ్ సెక్టర్ అండి. దీంట్లో మన తెలుగువారు ఎవరైతే ఎన్ఆర్ఐలు ఉన్నారో వాళ్ళు కనుక ఒక ఇన్సూరెన్స్ కంపెనీ కనుక ఫ్లోట్ చేయగలిగితే, సో మన లోకల్ బేస్ అంటే ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి ఇన్సూరెన్స్ మొత్తం అంతా కూడా మన ఓన్ ఇన్సూరెన్స్ కంపెనీ ద్వారానే మనం తెచ్చుకునే అవకాశం ఉంది. సో ఆ విధంగా ఇన్స్టెడ్ ఆఫ్ మనం కట్టిన ఇన్సూరెన్స్ ఫండ్ అంతా కూడా వేరే ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీకి కానీ, లేకపోతే ఇప్పుడు ఉన్నటువంటి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రిలేటెడ్ ఇన్సూరెన్స్ కంపెనీస్కి పోకుండా అది లోకల్గానే ఉపయోగపడే అవకాశం ఉంది. ఆ విధంగా మనం కొంత ఏదైతే ఇన్వెస్ట్మెంట్ ఉందో ఆ ఇన్సూరెన్స్ కంపెనీకి ఉన్న ఇన్వెస్ట్మెంట్, ఎందుకంటే ఇన్సూరెన్స్ కంపెనీకి ఏదైతే మనం ప్రీమియం పే చేస్తామో ఆ ప్రీమియం వాళ్ళు ఊరినే బ్యాంక్లో పెట్టి కూర్చోరు. సో దే ఇన్వెస్ట్ ఇన్ సమ్వేర్. సో లోకల్గా ఒక ఇన్సూరెన్స్ కంపెనీ వస్తే కనుక వాళ్ళు ఇన్వెస్ట్ చేసేది మన లోకల్ ఏరియాస్లోనే ఇన్వెస్ట్మెంట్ చేసే అవకాశం ఉంటుంది. ఆ విధంగా దాని నుంచి వాళ్ళకి రెవెన్యూ వస్తుంది. అంటే వాళ్ళు లోన్ ఇస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఎల్ఐసి ఉందనుకోండి, ఎల్ఐసి కానీ అయితే యునైటెడ్ ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీ కానీ, న్యూ ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీ కానీ, మనం కట్టిన ప్రీమియమ్స్ని వాళ్ళు బయట వాళ్ళకి లోన్స్ మీద ఇవ్వటం, లేకపోతే వేరే ఇన్వెస్ట్మెంట్స్ చేసి, లేకపోతే మ్యూచువల్ ఫండ్స్ మీద ఇన్వెస్ట్ చేసి దాని మీద వచ్చిన రెవెన్యూని వాళ్ళ పూల్ కింద క్రియేట్ చేసి రేపొద్దున ఇన్సూరెన్స్ క్లెయిమ్స్ వస్తే ఆ క్లెయిమ్స్ని వాళ్ళు ఆ అప్లికేషన్స్ క్లియర్ చేస్తారు. సో అటువంటి చక్కటి వ్యవస్థ ఉంది. సో ఈ ఇన్సూరెన్స్ వ్యవస్థ ఇప్పుడు మారింది. అంటే ఇప్పుడు ఉన్న పాలసీలో వచ్చిన అవకాశాన్ని మనం ఉపయోగించుకొని ఒక ఆంధ్రప్రదేశ్ ఇన్సూరెన్స్ ఇన్వెస్ట్మెంట్ కార్పొరేషన్ సంథింగ్ లైక్ దాట్ మనం కనుక క్రియేట్ చేయగలిగితే
మన ఎన్ఆర్ఎస్ మొత్తం అంతా కూడా దాన్ని ఇన్వెస్ట్ చేసి 100% ఎఫ్డిఐ రౌట్లో దానికి తీసుకెళ్లే అవకాశం ఉందండి. రైట్ సార్. సార్ స్కిల్డ్ వర్క్ ఫోర్స్ సంబంధించి ఇక్కడ భారతదేశంలో స్కిల్డ్ వర్క్ టాలెంటెడ్ పర్సనాలిటీస్ లేరు, అవైలబుల్ లేరు, అంటే గ్రౌండ్ ప్లే దీంట్లో చూస్తే అవకాశం లేదు. ఇంజనీర్స్ కూడా తయారవుతున్నటువంటి ఇంజనీర్స్ పర్ఫెక్ట్గా లేరు, వాళ్ళకి పూర్తి స్థాయిలో స్కిల్ లేదు అనేటువంటి వాదన వినపడుతుంది. దానికి సంబంధించి స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్లు కూడా ప్రభుత్వాలు ఏర్పాటు చేసి ట్రైనింగ్ ఇస్తున్నట్టు పరిస్థితి. 4 ఏళ్ళు 5 ఏళ్ళు చదివినటువంటి విద్యార్థికి మళ్ళీ 1 సంవత్సరమో 6 నెలలు 3 నెలలు ఒక ట్రైనింగ్ ఇవ్వాల్సిన సిచ్యువేషన్ ఉంది. సో ఇప్పుడు ఈ ఎఫ్డిఐ పాలసీ ద్వారా ఈ స్కిల్డ్ వర్క్ ఫోర్స్ కూడా దాన్ని సపోర్ట్ చేస్తుంది అనేటువంటి, లైక్ మార్కెట్ యాక్సెస్ లాగే స్కిల్డ్ వర్క్ ఫోర్స్ అనేటువంటి మాట చెప్తున్నారు. సో స్కిల్డ్ వర్క్ ఫోర్స్ ఎంతవరకు మనకి ఎఫ్డిఐ వల్ల కలిగే అవకాశం ఉంటుంది? అదేనండి, ఇప్పుడు ఎఫ్డిఐ ద్వారా ఏంటంటే సో సమ్ ఆఫ్ ది మేజర్ బెనిఫిట్స్ ది ఎఫ్డిఐ బ్రింగ్స్ వన్ ఈజ్ ది టెక్నాలజీ ఎస్, అండ్ ది ఎక్స్పర్టీస్. యా, ఎక్స్పర్టీజ్ వస్తుంది, టెక్నాలజీ వస్తుంది, ఇన్వెస్ట్మెంట్ వస్తుంది, అన్నీ కూడా కలిపి వస్తాయి. కాబట్టి ఫర్ ఎగ్జాంపుల్ మరి చైనా చూడండి, ఇప్పుడు యాపిల్ వచ్చి వాళ్ళ మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీ అంతా చైనాలో పెట్టిందో, సో లోకల్ చైనీస్ కంపెనీస్ కూడా దే హ్యావ్ ఎక్వైర్డ్ ద స్కిల్స్. ఓకే, సో ఆ స్కిల్స్ అప్ స్కిల్లింగ్ అండ్ స్కిల్స్ అప్గ్రేడేషన్ కానీ, అదేవిధంగా ఈ నాలెడ్జ్ ట్రాన్స్ఫర్ అంటే నాన్ ఫైనాన్షియల్ స్కిల్స్ ట్రాన్స్ఫర్ ఆర్ నాన్ వెర్బల్ స్కిల్స్ ట్రాన్స్ఫర్ కానీ ఇవన్నీ కూడా చాలా జరుగుతాయి. సో ఒక టెక్నికల్ ట్రైనింగ్ కాకుండా నాన్ టెక్నికల్ ట్రైనింగ్ కూడా చాలా జరిగే అవకాశం ఉంది. సో ఇక్కడ మనకి మీరు ఇందాక చెప్పినట్లుగా మన కాలేజ్ నుంచి ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ చాలామంది వస్తున్నారు. దగ్గర 1,40,000 మంది మొత్తం గ్రాడ్యుయేట్స్ అండ్ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ అందరూ కలిపి బయటకు వస్తున్నారు. కానీ వాళ్ళకి అప్స్కిల్లింగ్ ఆపర్చునిటీస్ లేవు. ఇంక్లూడింగ్ మన స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా మనం ఆ స్కిల్స్ అప్గ్రేడేషన్ ప్రయత్నం చేస్తున్నా కానీ ఇంకా ది మార్కెట్ ఈజ్ రివాల్వింగ్ వెరీ ఫాస్ట్. అంటే వాళ్ళు కాలేజీలో నేర్చుకున్న సబ్జెక్ట్స్ యొక్క అవకాశం వాటి ఉపయోగం తగ్గిపోతూ ఉంది. సో ఈ టెక్నాలజీ ఎవర్ చేంజింగ్ ఇండస్ట్రీ కాబట్టి ఎవర్ అప్గ్రేడేషన్ అంటే కంటిన్యూస్ అప్గ్రేడేషన్ ఈజ్ వెరీ ఎసెన్షియల్. సో ఎఫ్డిఐ ద్వారా అది మనం తెలుసుకునే అవకాశం ఉంది. రైట్ సార్. అంటే మీ సజెషన్ అంటే ఇది సపరేట్ సబ్జెక్ట్కి అవుట్ ఆఫ్ బాక్స్ అయినటువంటి సిలబస్ కానీ, అంటే ఇంజనీరింగ్ కాలేజీల సిలబస్ కానీ కరికులం కానీ మార్చాల్సినటువంటి అవసరం లేదంటారా? కొత్త టెక్నాలజీస్కి కొత్త నీడ్కి బట్టి ఉందండి. యా, ఎందుకంటే ఇప్పుడు ఇదివరకు చదివినటువంటి సబ్జెక్ట్స్ అవుట్డేటెడ్ అయిపోయినాయి. కాబట్టి కొత్త సబ్జెక్ట్స్ నేర్చుకుని మళ్ళీ కొత్త ఏరియాస్లోకి వెళ్ళాల్సిన అవసరం ఉంది. లైక్ ఏఐ ఏరియా కానీ, క్వాంటమ్ కంప్యూటింగ్ కానీ. తర్వాత ఇంకొకటి రీసెంట్గా అబ్జర్వ్ చేస్తున్నానంటే సెమీ కండక్టర్స్లో విఎల్ఎస్ఐ చిప్ డిజైన్, ఆ డిజైన్ మీద బోర్డు అనే జాబ్స్ ఉన్నాయండి ఇప్పుడు హైదరాబాద్లో. హైదరాబాద్లో కానీ బెంగళూరులో కానీ అక్కడ. సో వీటికి సంబంధించినటువంటి కోర్సెస్ కూడా మనం ఓవర్సీస్ ఇన్వెస్ట్మెంట్ ద్వారా తేగలం. రైట్ సార్, థ్యాంక్ యూ సార్. ఏదైతే పాలసీ రిఫార్మ్స్ లేటెస్ట్ పాలసీ ఏవైతే వచ్చాయో వీటికి సంబంధించి విదేశీ పెట్టుబడిదారులతో ఈ పాటికి మీరు చాలాసార్లు డిస్కస్ చేసి ఉంటారు. వాళ్ళు ఏమంటున్నారు, వాళ్ళ సజెషన్స్ ఏంటి? ఆర్ దేర్ ఎనీ స్పెషల్ సజెషన్స్ ఫ్రమ్ దెమ్? సజెషన్స్ అంటే బేసిక్గా ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ తేవాల్సిన అవసరం ఉందండి. సో దానికి సంబంధించి ఇందాక ఫస్ట్ మనం మాట్లాడినట్లుగా ఈ ఎఫ్డిఐ రౌట్లో ఆ ఇనిషియేటివ్ తీసుకునే వాళ్ళు కొరత ఉంది. సో గవర్నమెంట్ ఆ ఇనిషియేటివ్ తీసుకుని లాస్ట్ టైం మీకు తెలిసే ఉంటుంది, ఇప్పుడు హైదరాబాద్లో మనం ఎప్పుడైతే మన టెక్నాలజీ ఐటీ పార్క్ మనం పెట్టామో అప్పుడు అన్ని కంపెనీస్ అక్కడికి వచ్చి వాళ్ళ బేస్ ఎస్టాబ్లిష్ చేసి దాని ద్వారా కంపెనీస్ వచ్చి వాళ్ళ స్కిల్స్ వచ్చి జాబ్స్ క్రియేట్ చేసాం. సో అదే ప్రాసెస్ మీద మన ఆంధ్రప్రదేశ్లో కూడా అటువంటి ఇనిషియేటివ్స్ జరుగుతుంది. అది క్వాంటమ్ వ్యాలీకి, ఆ క్వాంటమ్ కంప్యూటింగ్ ఏరియాలో. అట్లా కాకుండా ది అదర్ ఏరియాస్ లైక్ విఎల్ఎస్ఐ కంప్యూటింగ్ కానీ, ఏఐ కానీ, వీటికి కూడా అటువంటి అవకాశాలు కల్పించి ఒక కోర్ బిల్డింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేస్తే కనుక ఆ కంపెనీస్ వస్తే అప్పుడు ఈ స్కిల్స్ అప్గ్రేడేషన్ జరగడానికి అవకాశం ఉందండి. రైట్ సార్. పిఎం మోడీ డ్రీమ్ ప్రాజెక్ట్ మేక్ ఇన్ ఇండియాకి కొత్త ఎఫ్డిఐ పాలసీ ఎంతవరకు ఊతమిస్తుంది, ఎంతవరకు అవకాశం కల్పిస్తుంది సార్? డెఫినెట్గా ఇప్పుడు ఈ పాలసీ చేంజెస్ అనేవి ఆన్గోయింగ్ రిఫార్మ్స్లో ఒక ప్రణాళిక అండి. ఆన్గోయింగ్ రిఫార్మ్స్ ఈజ్ ఎవర్ గ్రోయింగ్ ఆర్ ఎవర్ కంటిన్యూయింగ్ అనేది మన మోడీ యొక్క పాలసీలో ఉంది. అదేవిధంగా జిఎస్టీ రిఫార్మ్స్ కూడా అదేవిధంగా జరుగుతున్నాయి. సో పాలసీ రిఫార్మ్స్ కూడా ఇట్లా కంటిన్యూ అవుతాయి.
సో వితౌట్ లూజింగ్ అవర్ ఎడ్జ్ ఆన్ ది ఫారెన్ ఎక్స్చేంజ్. సో ఈ గ్రాడ్యువల్ రిఫార్మ్స్ అనేది చాలా ఇంపార్టెంట్ మనకి. సో ఇట్లా కంటిన్యూ అయితే కనుక సో దెర్ విల్ బి మోర్ ఇన్వెస్ట్మెంట్స్ కమింగ్ త్రూ అని నా ఉద్దేశం అండి. రైట్ సార్. అంటే ఫస్ట్లో మీరు మొదట్లో మన టాపిక్ మొదలైనప్పుడు మీరు చెప్పడం జరిగింది లైక్ మేక్ ఇన్ ఇండియా, అలాగే స్టార్టప్ ఇండియా అండ్ డిజిటల్ ఇండియా. హౌ FDI ఈజ్ FDI న్యూ పాలసీ ప్రమోట్ బోత్ ఆఫ్ దీస్ టూ అలాంగ్ విత్ ద ప్రీవియస్ వాట్ ఇట్స్ కాల్డ్ పాలసీ? యా, ప్రీవియస్ పాలసీ మేక్ ఇండియా పాలసీ. అదేనండి. ఇప్పుడు సారీ, ఎట్లాంటి ఎప్పుడైతే పర్సంటేజెస్, ఇప్పుడు ఫారెన్ ఇన్వెస్ట్ ఎప్పుడు కూడా చూసేది ఏంటంటే దే డోంట్ వాంట్ టు గివ్ అప్ ది కంట్రోల్ ఆఫ్ ది కంపెనీ. సో వాళ్ళ ఇన్వెస్ట్మెంట్ని 100% ఇన్వెస్ట్మెంట్ నేనే కంట్రోల్ చేసుకోవాలి, దాని మీద ఉన్నటువంటి బెనిఫిట్స్ కూడా నాకే చెందాలని చాలా కంపెనీస్ భావిస్తూ ఉంటాయి. ఎందుకంటే పెద్ద కంపెనీస్ లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పటికీ కూడా మనకి రీటైల్ ఇండస్ట్రీలో అంటే కన్జ్యూమర్ రీటైల్లో ఇంకా రెస్ట్రిక్షన్ ఉంది. సో దానికి కారణం ఏంటంటే ఈ కంపెనీస్ లైక్ వాల్మార్ట్ కానీ వాల్గ్రీన్స్ కానీ ఇటువంటి పెద్ద పెద్ద కంపెనీస్ వస్తే కనుక మనకి లోకల్గా ఉన్నటువంటి చిన్న చిన్న మామ్ అండ్ పాప్ షాప్స్, చిన్న చిన్న గ్రోసరీ స్టోర్ కానీ ఇవన్నీ కూడా నష్టపోతాయనే ఉద్దేశంతో ఆ రెస్ట్రిక్షన్ పెట్టడం జరిగింది. సో ఎట్ సమ్ పాయింట్ ఇన్ టైం ఎప్పుడైతే మనకి కాన్ఫిడెన్స్ వస్తుందో ఇది వస్తే కనుక మనకి ఎడిషనల్ బెనిఫిట్ వస్తుంది. ఎందుకంటే ఇప్పుడు ప్రస్తుతానికి వాల్మార్ట్ వచ్చినంత మాత్రాన మనకి వచ్చే పెద్ద బెనిఫిట్ ఏమీ లేదు. అదే యాపిల్ కానీ లేకపోతే మైక్రోసాఫ్ట్ కానీ గూగుల్ కానీ వస్తే కనుక వాళ్ళ యొక్క టెక్నాలజీ, వాళ్ళ స్కిల్స్, తర్వాత సెమీ కండక్టర్ కంపెనీస్ వస్తే వాళ్ళ యొక్క టెక్నాలజీ అంతా మనకు వస్తుందని చెప్పి అటువంటి ఏరియాస్లో మనం ఆ రెస్ట్రిక్షన్స్ తీసేస్తున్నాం. అట్లాగే ఇన్సూరెన్స్ కూడా ఇప్పుడు కంఫర్ట్ వచ్చింది కాబట్టి, ఎందుకంటే ది డిమాండ్ ఫర్ ఇన్సూరెన్స్ అండ్ ఇన్వెస్ట్మెంట్ ఈజ్ ఇంక్రీజింగ్ కాబట్టి మనం అప్పుడు 100% అలౌ చేసాం. అప్పుడు మేజర్ కంపెనీస్ వస్తే కనుక వాళ్ళ ఇన్వెస్ట్మెంట్ మొత్తాన్ని యూజ్ చేసుకుని ఇండియా గ్రో అవుతుందనే మన మేక్ ఇన్ ఇండియా అండ్ ది డిజిటల్ ఇండియా కాన్సెప్ట్లో అది ఉపయోగపడుతుంది కాబట్టి కూడా రెస్ట్రిక్షన్ తీసేయడం జరిగింది. సో ఈ విధంగా మోడీ గవర్నమెంట్ ఈస్ యాక్చువల్లీ వర్కింగ్ వెరీ వెల్ ఇన్ సింక్ విత్ ది ఇండస్ట్రీ నీడ్స్ అండ్ ది కంట్రీస్ ప్రయారిటీస్. అది అని డెఫినెట్గా అది బాగా వర్కౌట్ అవుతుంది. రైట్ సార్. ఇప్పుడు ఈ FDI పాలసీ చాలా బాగుందని మీరు చెప్తున్నారు, విదేశీ పెట్టుబడిదారులు కూడా ఆహ్వానిస్తున్న నేపథ్యంలో ఏపీకి ఏదైతే రాష్ట్ర రాజధాని నిర్మించుకుంటూ అనేక ఇన్వెస్ట్మెంట్స్ కోసం అటు సీఎం అదేవిధంగా మినిస్టర్ లోకేష్ విదేశాల్లో తిరిగి ఇన్వెస్టర్స్ని ఆహ్వానిస్తున్నట్టు పరిస్థితి, ఎన్ఆర్ఐలతో మాట్లాడుతున్నట్టు పరిస్థితి మనం చూసాం, ఏపీ ఎన్ఆర్టీలతో డిస్కస్ చేసినట్టు పరిస్థితి. ఎలా ఉపయోగపడబోతుంది మనకు ఇప్పుడు ఈ కొత్త పాలసీ ఏపీ డెవలప్మెంట్కి ఎలా అవకాశం కల్పిస్తుంది? అంటే ఈ పాలసీని మనం ఇంకా పూర్తిగా యూజ్ చేసుకోవట్లేదని చెప్పి నాకు అనిపిస్తుంది అండి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో మనం FDI ద్వారా వచ్చినటువంటి ఇన్వెస్ట్మెంట్స్ చూస్తే దేర్ వెరీ ఫ్యూ, అంటే జస్ట్ వేళ మీద లెక్క పెట్టవచ్చు. కానీ ఇప్పుడు మీరు 100% FDI ఉన్నటువంటి సెక్టర్స్ చూస్తే, ఫర్ ఎగ్జాంపుల్ సివిల్ ఏవియేషన్లో గ్రౌండ్ హ్యాండ్లింగ్ సర్వీసెస్ కానీ లేదా మెయింటెనెన్స్ అండ్ రిపేర్ ఆర్గనైజేషన్ బోర్డంత ఆపర్చునిటీ ఉంది వరల్డ్ వైడ్గా. ఎందుకంటే మనకి టెక్నికల్ ఎక్స్పర్టీస్ ఉంది మనకి. అదేవిధంగా ప్రైవేట్ ట్రాన్స్పోర్ట్, ప్రైవేట్ ఎయిర్ ట్రాన్స్పోర్ట్, కార్గో ట్రాన్స్పోర్ట్, బోర్డంతా కార్గో మూవ్ చేయాల్సిన అవసరం ఉంది మనకి. అటువంటి కార్గో ఎయిర్పోర్ట్స్ ఎన్నో కట్టవచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ దుబాయ్ అటువంటి వాటికి వెజిటబుల్స్ కానీ ఇంకోటి కానీ అన్నీ బాంబే నుంచి పోతాయి. మోస్ట్ ఆఫ్ ది ఐటమ్స్ ఇద్దరు బాంబే ఆర్ ఫ్రమ్ బెంగళూరు, లేకపోతే చెన్నై నుంచి కొంత వెళ్తాయి. సింగపూర్కి అంతా కూడా చెన్నై నుంచి పోతున్నాయి. కానీ మనకి ఈ కాకినాడ లాంటి చోట్ల ఈ 100% FDI ద్వారా ఒక కార్గో ఎయిర్పోర్ట్ లాంటిది కనుక అక్కడ తీసుకురాగలిగితే మన కోస్టల్ ఏరియాలో ఫర్ ఎగ్జాంపుల్ షింప్, వీ ప్రొడ్యూస్ లాట్ ఆఫ్ షింప్ ఇన్ ది కోస్టల్ ఏరియా. కానీ మనకి ఇక్కడి నుంచి కార్గో ఏమీ లేదు. అంటే ఈ కోల్డ్ చైన్ ఎస్టాబ్లిష్మెంట్ ఏమీ చేయలేదు మనం. ఆ కోల్డ్ చైన్ ఎస్టాబ్లిష్ చేస్తే 100% FDI కింద వీ కెన్ ప్రొడ్యూస్ లాట్ మోర్ కోల్డ్ చైన్ అండ్ మన ఫార్మర్స్కి రేట్ కూడా మంచి రేట్ రావడానికి కూడా అవకాశం ఉంది. ఎప్పుడైతే ఒకటి రెండు మార్కెట్లు పోయినాయి, ఫర్ ఎగ్జాంపుల్ US మార్కెట్ కొలాప్స్ అయింది మన షింప్ ఫార్మింగ్కి, వీఆర్ ది నెంబర్ 1 ఇన్ షింప్ కల్టివేషన్. ఇప్పుడు సింగపూర్ అలాంటిది ఇప్పుడు ఈస్ట్ ఏషియన్ కంట్రీస్కి మనం సప్లై చేయాలంటే ఇక్కడ కోల్డ్ చైన్ క్రియేట్ చేసి ఒక కార్గో ఎయిర్పోర్ట్ కనుక కాకినాడ ప్రతిపాడు ఆ ఏరియాలో కనుక తేగలిగితే కనుక దిస్ లాట్ ఆఫ్ పొటెన్షియల్ దేర్. అదేవిధంగా ఫుడ్ ప్రాసెసింగ్లో ఇప్పుడు 100% ఇట్ ఈస్ అలౌడ్. అదేవిధంగా మనకి బోర్డంతా ప్రొడ్యూస్ చేస్తున్నాం, కానీ చాలామంది వేస్ట్ చేస్తున్నాం మనం ఫ్రూట్స్ని. సో ఆ ఏరియాస్లో బోర్డంత అవకాశం ఉంది.
మళ్ళీ ఇంకా టెలికమ్యూనికేషన్ సర్వీసెస్ కూడా చాలా ఇంప్రూవ్ అయింది. అయితే మనం ఆల్రెడీ వీఆర్ ఫుల్లీ గ్రోన్ ఇన్ దట్ ఏరియా. ఎస్. ఇంకా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ 100% ఇస్ అలౌడ్. కన్స్ట్రక్షన్, ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ ఆఫ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ అట్లాగే ఇప్పుడు కొత్తగా ఫైనాన్షియల్ సర్వీసెస్లో కూడా 100% అలౌడ్. మనకి ఇంకా ఫైనాన్షియల్ సర్వీసెస్ ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఏమీ లేవు. ఓకే. సో అదొక ఏరియా. తర్వాత ఆ గ్రీన్ ఫీల్డ్ ప్రాజెక్ట్ ఫార్మస్యూటికల్స్లో 100% ఎఫ్డిఐ ఈజ్ అలౌడ్. అది కూడా మనం తెచ్చుకుంటే చాలా బ్రహ్మాండంగా ఉంటుంది. సో ఇందాక మీరు చెప్పినట్టుగా బ్రాడ్కాస్టింగ్లో ఎస్. 49% ఇది ఎఫ్ఎం రేడియో కానీ అవును. 49% అలౌ చేస్తారు. కానీ మిగతా కేబుల్ నెట్వర్క్స్ కానీ డైరెక్ట్ ఇప్పుడు బోర్డంతా డేటా సర్వీసెస్ కంపెనీస్ వస్తున్నాయి విశాఖపట్నానికి. ఎస్. ఆ డేటా సెంటర్స్ వచ్చినప్పుడు బోర్డంతా ఈ బ్రాడ్కాస్టింగ్ సర్వీసెస్కి బోర్డంతా నీడ్ ఉంటుంది. బోత్ అప్లింకింగ్ కానీ బోత్ న్యూస్ అండ్ నాన్ న్యూస్ మీడియా అంతా Yes. అప్లోడ్ చేయడానికి బోర్డంత అవకాశం ఉంది. అది కూడా 100% ఆటోమేటిక్ రౌట్లో, అంటే మీకు యూ డోంట్ నీడ్ ఎనీ గవర్నమెంట్ పర్మిషన్. ఎస్. సో బట్ ఇట్లా సైన్స్ జర్నల్స్ కూడా పర్మిషన్ ఉంది. చేయొచ్చు. సైన్స్ ఏమండి? జర్నల్స్ కూడా పర్మిషన్ కావాల్సి ఉంటుంది. అవునండి. అవును. సో అది ఒకటి. తర్వాత డిఫెన్స్ సెక్టర్లో 74% దాకా ఎఫ్డిఐ ఇస్ అలౌడ్. ఎస్. మనకి బోర్డు డిఫెన్స్ నీడ్ ఉంది. లైక్ డ్రోన్స్ కానీ లేకపోతే ఇటువంటి అన్మాన్డ్ ఏరియల్ వెహికల్ సిస్టమ్స్లో బోర్డంత ఆపర్చునిటీ ఉంది. అది కర్నూలు, వరవకల్ ప్రాంతాల్లోనూ, తర్వాత అనంతపూర్లో ఏరోస్పేస్ హబ్, అక్కడ బోర్డంత ఇప్పుడు మనకు డెసిగ్నేటెడ్ ఇండస్ట్రియల్ జోన్స్ ఉన్నాయి. ఎస్. సో అక్కడికి ఎఫ్డిఐ రౌట్ ద్వారా తేవాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా మైనింగ్, మనకి కడప ఏరియాలో ఉంటున్న మైనింగ్ కూడా ఇట్ ఈస్ 100% అలౌడ్ ఎఫ్డిఐ. సో అది కూడా మనం ఫుల్గా యూజ్ చేసుకోవాలా అని నా ఉద్దేశం అండి. అదేవిధంగా సీడ్ ప్రొడక్షన్, మనకి రాయలసీమలో బోర్డంతా సీడ్ ప్రొడక్షన్, తర్వాత యానిమల్ హస్బెండరీ కూడా మనకి ఉంది. అక్కడ కూడా మనం కొంత ఎఫ్డిఐ ద్వారా ఇన్వెస్ట్మెంట్ తెచ్చుకోవచ్చు. ఇట్స్ ఆల్ 100% అలౌడ్ ఇన్ దట్ ఏరియా. ఇవన్నీ గ్రేట్ ఆపర్చునిటీస్ అండి మనకి. రైట్ సార్. ఇప్పుడు మనం తెచ్చుకోవాల్సినే మనం అనుకుంటున్నాం, కానీ ఇప్పటి వరకు మీ డిస్కషన్స్లో విదేశీ పెట్టుబడిదారులు ఎవరైతే ఫారిన్ ఇన్వెస్టర్స్ ఉన్నారో వాళ్ళు ఏ రంగంలో ఇన్వెస్ట్ చేయడానికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు, పర్టికులర్గా రిగార్డింగ్ ఆంధ్రప్రదేశ్ ఉంది ఐఎమ్ ఆస్కింగ్. యా, సో మెయిన్గా ప్రతి వాళ్ళు ఇప్పుడు కరెంట్లీ ఆ విధంగా ఎఫ్డిఐ రౌట్లో వచ్చిన ఇన్వెస్ట్మెంట్స్ నేను ఇందాక చెప్పినట్టుగా చాలా తక్కువ ఉన్నాయండి. ఎస్. ఎందుకంటే ఇది మనకి గ్రోయింగ్ స్టేట్. ఇనిషియల్గా వచ్చినటువంటి ఇప్పుడు ఈ గూగుల్ డేటా సెంటర్ ఏదైతే వస్తూ ఉందో అది ఒక ఫస్ట్, అది కూడా 100% ఎఫ్డిఐ కాదు. సో ది పర్సంటేజ్ మేబీ అరౌండ్ 40 to 50% ఎఫ్డిఐ వస్తుందని చెప్పి నేను అనుకుంటున్నాను. ఎస్. ఎస్. తర్వాత మిగతా ఈ ఆగ్రో ఆ ఏరియాస్లో కూడా చాలా ఇన్వెస్ట్మెంట్ రావడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ సోలార్ ఇండస్ట్రీలో వచ్చినాయి ఎఫ్డిఐ. లాట్ ఆఫ్ ఎఫ్డిఐ హ్యాస్ కమ్ ఇన్ టు సోలార్ పవర్ జనరేషన్లో. ఎస్ సార్. అట్లాగే ఫార్మస్యూటికల్స్లో వచ్చింది ఎఫ్డిఐ ఇప్పుడు దాకా. సో అది కూడా గ్రోయింగ్ ఏరియా కాబట్టి అక్కడ ఇంకా కంటిన్యూ చేయొచ్చు. ఇంకా దేర్ ఇస్ లాట్ ఆఫ్ స్కోప్ దేర్. రేపు ఈ డేటా సెంటర్స్ కూడా ఫర్ ఎగ్జాంపుల్ ఆరెంజ్ డేటా సెంటర్ ఒకటి రావడానికి ఆల్రెడీ ఎంఓయూ చేశారు. దట్ ఇట్ సెల్ఫ్ ఇస్ అబౌట్ 6,000 crore ఇన్వెస్ట్మెంట్. సో దట్ విల్ బి అట్లీస్ట్ 30 to 40% ఎఫ్డిఐ ఉంటుంది. సో ప్రతి సెక్టర్లోనూ కూడా కనీసం ఒక 10 to 15% ఎఫ్డిఐ కనుక మనం కాంపోనెంట్ కంపల్సరీ అనేది కనుక ఒక రూల్ కనుక పాస్ చేయగలిగితే మన ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ పాలసీలో దట్ గివ్స్ ఎనార్మస్ బెనిఫిట్ ఫర్ ది ఎన్ఆర్ఐస్ ఆల్సో. ఎస్. సో ఆ ఫేవరబుల్ టర్మ్స్లో మనం ఎఫ్డిఐ తెచ్చుకుని దాని ద్వారా అక్కడి నుంచి టెక్నాలజీ కూడా తెచ్చుకుని అది 2 విధాలుగా కూడా మనకి రాష్ట్రానికి ఉపయోగపడుతుందండి. ఒక పక్కన మన స్టూడెంట్స్ని, గ్రాడ్యుయేట్స్ని మనం వాళ్ళ స్కిల్స్ని ఎన్హాన్స్ చేయొచ్చు, వాళ్ళ అప్స్కిల్లింగ్ చేయొచ్చు, తర్వాత వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ కూడా ప్రొవైడ్ చేయొచ్చు ఇటువంటి అవకాశాలని క్రియేట్ చేస్తే. రైట్ సార్. అమరావతి డెవలప్మెంట్కి, పర్టికులర్ మన క్యాపిటల్ సిటీ అమరావతి డెవలప్మెంట్కి ఎలాంటి సోర్సెస్ అవసరం? మీ ఇంత సీనియర్గా ఒక విదేశాల్లో ఉండి వచ్చారు, చాలా ప్రదేశాలు చూసుంటారు, చాలా డెవలప్మెంట్ చూసుంటారు. దీనికి మీరు సజెస్ట్ చేస్తుంది విచ్ సోర్సెస్ నీడ్? యా, అమరావతి డెవలప్మెంట్కి దేర్ ఇస్ ఎనార్మస్ అమౌంట్ ఆఫ్ మనీ ఈజ్ రిక్వైర్డ్ అండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈ కొత్తగా సెకండ్ ఫేజ్ ఆఫ్ పూలింగ్లో ఎయిర్పోర్ట్ ఒకటి కట్టాలని, తర్వాత ఔటర్ రింగ్ రోడ్ ఒకటి కన్స్ట్రక్షన్ చేయాలి, తర్వాత ఇక్కడ అమరావతి క్యాపిటల్ రీజియన్లోనే బోర్డంత ఇన్ఫ్రాస్ట్రక్చర్, బిల్డింగ్స్ కన్స్ట్రక్షన్ అది ఎంత చేయాల్సిన అవసరం ఉంది. సో దానికి గాను ఎంతో ఫండ్ అవసరం ఉంది. సో మీరు ఎర్నాకుళం ఎయిర్పోర్ట్ చూస్తే కేరళలో దట్ ఎయిర్పోర్ట్ వాజ్ కంప్లీట్లీ కన్స్ట్రక్టెడ్ త్రూ ఎన్ఆర్ఐ ఫండ్స్. ఇట్స్ ఎన్ ఎస్పీవి, స్పెషల్ పర్పస్ వెహికల్. ఇంకొకటి వెరీ ఇంట్రెస్టింగ్ ఆస్పెక్ట్ ఏంటంటే
కేరళలో దిస్ వాజ్ ది ఫస్ట్ ఇనిషియేటివ్ ఇన్ ఎఫ్డిఐ ఇన్ ది ఏవియేషన్ సెక్టర్. ఓకే. ఆ విధంగా కేరళ నుంచి చాలామంది అప్పుడు గల్ఫ్లో అక్కడ వర్క్ చేసి చిన్న చిన్న వర్కర్లు వాళ్ళు కొద్ది మొత్తాన్ని ఆ ఎర్నాకుళం ఇన్వెస్ట్మెంట్ వెహికల్ కింద దాన్ని ప్రమోట్ చేసి సార్. ఆ ఎయిర్పోర్ట్ని కన్స్ట్రక్ట్ చేసి ఇప్పుడు అక్కడ వాళ్ళు పెట్టిన ఇన్వెస్ట్మెంటే వాళ్ళకి ఒక రిటైర్మెంట్ ఫండ్ లాగా పనిచేస్తూ ఉందండి. అంటే ఎవ్రీ ఇయర్ వెరీ నైస్ ఈ ఎర్నాకుళం ఎయిర్పోర్ట్ యాక్చువల్లీ ఈజ్ పేయింగ్ డివిడెండ్ సార్. వాళ్ళ ఇన్వెస్ట్మెంట్కి. సో అటువంటి చేయాల్సిన అవసరం కూడా మనకు ఉందండి ఇక్కడ అమరావతిలో. నైస్ సార్. సీఎం చంద్రబాబు నాయుడు ఎప్పుడూ చెప్తూ ఉంటారు ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్. సో ఈ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అని సీఎం గారు చెప్తున్నట్టు దానికి ఈ ఎఫ్డిఐస్ ఎంతవరకు హెల్ప్ చేస్తుంది ఈ పాలసీ, లేటెస్ట్ పాలసీ? సో ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అనేది మనకి ఒక సింగిల్ విండో మెకానిజం ద్వారా మీరు ఎన్నో రకాల ఏజెన్సీకి, ఫర్ ఎగ్జాంపుల్ ఫైర్ కోడ్ అప్రూవల్స్ కానీ, లేకపోతే ల్యాండ్ అప్రూవల్స్ కానీ, సో ఆ ల్యాండ్ కన్వర్షన్ కానీ, నాన్ అగ్రికల్చర్ కింద ఇటువంటి అన్ని ఏజెన్సీలకి తిరగకుండా ఒక సింగిల్ ప్లేస్లోనే మేము ప్రొవైడ్ చేస్తామని వాళ్ళు మన గవర్నమెంట్ ఎరతివాచి పరిచి అంతా చేస్తూ ఉంది. సో అదే పాలసీని ఎక్స్టెండ్ చేసి ఎన్ఆర్ఎస్కి ఎఫ్డిఐ కోసం కూడా ఆ విధంగా ఎక్స్టెండ్ చేస్తే చాలా బాగుంటుందని చెప్పి నా ఉద్దేశం అండి. రైట్ సార్. ఇప్పుడు సహజంగా ఇందాక ఆల్రెడీ మనం ఒకసారి డిస్కస్ చేసుకున్నాం. డిఫెన్స్ ఇండస్ట్రీకి సంబంధించి 74% ఆటోమేటిక్ ఎఫ్డిఐ ఇది ఉంది. అదేవిధంగా 26% గవర్నమెంట్ రోట్ ఉంది. బ్రాడ్కాస్టింగ్ సర్వీసెస్కి లైక్ ఎఫ్ఎం న్యూస్, అదర్ వాటికి ఎఫ్డిఐస్ వచ్చేసరికి 100% ఉంది. వాటికి కూడా గవర్నమెంట్ పర్మిషన్ నీడ్ ఉంది. అదే ఎయిర్పోర్ట్స్ ఆటోమేటిక్ వచ్చి 49% ఉంది. అదేవిధంగా గవర్నమెంట్ రూట్ వచ్చేసరికి మిగిలినంత గవర్నమెంట్ రూట్ ద్వారా రావాలని ఉంది. అదేవిధంగా రీటైల్ ట్రెండింగ్ కూడా 51% మాత్రమే పర్మిషన్స్ ఉన్నాయి. సో అవి కాకుండా అదనంగా హోటల్స్, టూరిజము, రియల్ ఎస్టేట్, పవర్ సెక్టారు, ఐటీ, ఏవియేషన్, ఆటోమొబైల్స్ అండ్ కెమికల్స్, వీటన్నిటికీ 100% ఆటోమేషన్ ఉంది, ఆటోమేటిక్గా ఎఫ్డిఎస్ ఉంది. సో వీటిల్లో ఏ రంగం ఎక్కువగా అభివృద్ధి చెందే అవకాశం ఉంటుంది? అంటే వేగంగా, ఇప్పుడు మనకి ఇవన్నీ అవసరమే, కానీ వీటిల్లో మనకి వేగంగా ఎక్కువ పెట్టుబడులు వచ్చే ఛాన్సెస్ ఏ రంగంలో ఉందంటారు? అదే ఆటోమొబైల్ ఇండస్ట్రీ డెఫినెట్గా దేర్ స్కోప్ అండి. ఎందుకంటే ఆల్రెడీ మనకి సక్సెస్ఫుల్ కియా మోటార్స్ ఉంది కాబట్టి సార్ ఇప్పుడు మనకి టెస్లా లాంటి కంపెనీస్ కనుక మనం తేగలిగితే ఈ రౌట్లో చాలా మంచి ఉపయోగం. సో దాని గురించి కొంత కృషి జరగాలి. తర్వాత ఫార్మా రంగం ఎప్పుడు కూడా గ్రోయింగ్ ఇండస్ట్రీ. సో డెఫినెట్లీ ఆ ఫార్మా సెక్టర్ని చాలా ఇంప్రూవ్ చేయాల్సిన అవసరం ఉంది, ఎందుకంటే ఇట్స్ ఎ గ్రోయింగ్ సెక్టర్. అదేవిధంగా ఫుడ్ ప్రాసెసింగ్ అండ్ ఎక్స్పోర్ట్స్, అది చాలా కీ సెక్టర్, ఎందుకంటే మనకి న్యాచురల్ రిసోర్సెస్ మనకు ఉన్నాయి కాబట్టి మనకి నీడ్ కూడా ఉంది, పర్టికులర్ నీడ్ కూడా ఉందండి. సో ఇట్స్ గ్రోయింగ్ నీడ్ మనకి. సో అది కాకుండా ఈ టెక్నాలజీ అప్గ్రేడేషన్ మనకి ఉన్న మన పాపులేషన్ ఆఫ్ ఇంటెలిజెంట్ పీపుల్ ఎవరైతే మనకి ఎడ్యుకేటెడ్ అండ్ ఇంటెలిజెన్షియా ఉందో వాళ్ళ స్కిల్స్ అప్గ్రేడేషన్ చాలా టాప్ ప్రయారిటీ మనకి. ఎందుకంటే లాస్ట్ 20 years బ్యాక్ ఉన్నటువంటి స్కిల్స్ మీద మనం ఈ హైదరాబాద్ కానీ బెంగళూరు కానీ నడుపుకుంటూ వచ్చాం. కానీ ఈ ఫ్యూచర్కి ఈ స్కిల్స్ చాలవు, కాబట్టి ఆ స్కిల్స్ అప్గ్రేడేషన్ చాలా ఇంపార్టెంట్. కాబట్టి ఆ ట్రైనింగ్ సెంటర్స్ ప్యూర్గా ఆ ఏరియాలో ట్రైనింగ్ అండ్ డెవలప్మెంట్ ఏరియాలో కూడా కొంత ఎఫ్డిఐకి చాలా అవకాశం ఉందండి. రైట్ సార్. ఎడ్యుకేషన్, హెల్త్, దోస్ బోత్ ఆర్ ఫార్మస్యూటికల్స్, ఫుడ్ ప్రాసెసింగ్. కరెక్ట్. సో ఈ ఎడ్యుకేషన్లో కూడా ఏమన్నా పెట్టేటువంటి అవకాశాలు ఉన్నాయి? ఎడ్యుకేషన్ ఇక్కడ నీడ్ చాలా కనపడుతుంది. మనం ఇందాక అనుకున్నట్టుగా గ్రాడ్యుయేట్స్ కూడా స్కిల్స్ లేని పరిస్థితులు మనం చూస్తున్నాం. అవునండి. ఇప్పుడు మీరు మన ఆంధ్ర రాష్ట్రం యొక్క పరిస్థితి ఎట్లా ఉందంటే మనకి కన్స్ట్రక్షన్కి బయట నుంచి తెచ్చుకోవాలా వర్కర్స్ని, ఒరిస్సా నుంచో లేదా రాజస్థాన్ నుంచో బీహార్ నుంచో. అదే ఈవెన్ మన హోటల్ ఇండస్ట్రీ కూడా కంప్లీట్గా ఒరిస్సా నుంచి వచ్చిన వాళ్ళే హోటల్ ఇండస్ట్రీ రన్ చేస్తున్నారు. ఇప్పుడు మీరు వెళ్ళి చూస్తే కనుక రోడ్ పక్కన ఎక్కడ రెస్టారెంట్స్ కానీ ధాబాస్ కానీ కూడా చూస్తే, ఎందుకంటే మన వర్కర్స్ ఎవరు అక్కడ పనిచేయడానికి కూడా ఇష్టపడటం లేదు. సో కొన్ని నామలీస్ క్రియేట్ అయినాయి లాస్ట్ 5-10 years, ప్రీవియస్ 5-10 yearsలో. అవన్నీ మనం తగ్గించుకోవాలా. ఇంకోటి మనం అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఓవరాల్గా మన ఓవర్ కాన్సన్ట్రేషన్ ఆన్ ఇంజనీరింగ్ అండ్ కంప్యూటర్ సైన్స్ టెక్నాలజీ మీద ఓవర్ ఎంఫసిస్ చేసి సివిల్ కానీ మెకానికల్ కానీ ఆటోమొబైల్ కానీ ఈ కెమికల్ టెక్నాలజీ ఈ సబ్జెక్ట్స్ అన్నీ కూడా మనం కొంత ఇగ్నోర్ చేయడం జరిగింది. కాబట్టి
మీరు ఇందాక అన్నట్లుగా ఈ స్కిల్స్ డెవలప్మెంట్ కానీ లేకపోతే ఎడ్యుకేషనల్ ఏరియాలో మళ్ళీ రీకాస్ట్ చేసి అంటే మళ్ళీ రివైవ్ చేయాలి. ఏవైతే కొన్ని మరుగుపడిపోయినటువంటి ఇండస్ట్రీస్ని ఇప్పుడు రేపు ఆటోమొబైల్ ఇండస్ట్రీకి కావాల్సిన వర్కర్స్ కూడా మన దగ్గర లేరు. సో ఎందుకంటే ఆటోమొబైల్ ఇంజనీరింగ్ నేర్పించే కాలేజెస్ తగ్గిపోయినాయి. అవును సార్. అదేవిధంగా ఇప్పుడు రామాయపట్నంలో కెమికల్ అండ్ రిఫైనింగ్ ఇండస్ట్రీ వస్తూ ఉంది. భారత్ పెట్రోలియం కార్పొరేషన్ ఇది మేజర్ రిఫైనరీ, ఇది 16 మిలియన్ టన్ రిఫైనరీ. దానికి కావాల్సినటువంటి సాంకేతిక నిపుణుల అవసరం చాలా ఉంది. కానీ మనకి ఆంధ్రాలో ఆ పెట్రోలియం రిఫైనింగ్ ఆ పెట్రోలియం టెక్నాలజీకి సంబంధించినటువంటి కోర్సెస్ లేవు. కాబట్టి ఇవన్నీ కూడా ఒకసారి బేరీజ్ వేసుకుని అన్నీ కూడా ఈ కొత్త కోర్సెస్ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్ పెట్టాల్సిన అవసరం చాలా ఉందండి. రైట్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ పార్టిసిపేటింగ్ విత్ అస్ సార్. షూర్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఎఫ్డిసి పాలసీని పూర్తి స్థాయిలో వినియోగించుకుంటే క్యాపిటల్ అమరావతి డెవలప్మెంట్ అయ్యేటువంటి ఛాన్స్ స్పష్టంగా కనిపిస్తుంది. ఇది నేటి విదేశీ పెట్టుబడులకు ఎర్ర తివాచి డిబేట్. కీప్ వాచింగ్ వైకే టీవీ. ఇది తెలుగువారి గుండె చప్పుడు.